సబ్ డివిజన్లో అనుమానాస్పద మృతుల పట్ల కాటారం ప్రజలు, అదేవిధంగా కాటారం సబ్ డివిజన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారట. ఏంటి అనుమానాస్పద మృతులు? ఆ కేసులలో పురోగతి వస్తలేదు, కేసులు ముందుకు పోవడం లేదు, కేసులను ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా జరగడం లేదు అని చెప్పి ప్రజలు మాట్లాడుకొస్తూ ఉన్నారట. అంటే దాని మీద సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, తెలంగాణలో ఏ చిన్న ఇష్యూ అయినా కానీ దాన్ని క్వశ్చన్ చేయడానికి సోషల్ మీడియా ఎంతవరకు ముందు ఉంటుందో మీకు తెలుసు. ఈ ఇష్యూ మీద కూడా కొన్ని క్వశ్చన్ రేజ్ అవుతూ ఉన్నాయి, గ్రూపులలో చెక్కలు కొడుతూ ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ క్షీణించిందా అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాటారం సబ్ డివిజన్లో ఎక్స్పెషలీ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా నడుస్తుందా, బాధితులకు న్యాయం జరుగుతుందా, పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా పనిచేస్తుందా అనే కొన్ని క్వశ్చన్లు రేజ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. ఏ విధంగా అంటే, కాటారం సబ్ డివిజన్లో పెరుగుతున్న అనుమానాస్పద మృతులు, ప్రజల్లో భయం ఎందుకు? చూడండి, అంటే అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు దాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా అది ఎలా చనిపోయిండో, ఆయన ఏ విధంగా ఉన్నాడో దాని ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇన్వెస్టిగేషన్ జరిగి ప్రజలలో ఇలా జరిగింది ఇదని చెప్పడానికి కనీసం ముందుకు వస్తూ ఉన్నారా పోలీసు వాళ్ళు? అంటే అది నిర్వీర్యం అయిపోయింది, లా అండ్ ఆర్డర్ మొత్తం నిర్వీర్యంగా మారిపోయింది అనే ఒక ప్రజలలో ఒక ఆలోచన మేధస్సు పెరుగుతూ ఉన్నది. రైట్, కొన్ని అనుమానాస్పద మృతుల ఘటనల్లో ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని క్వశ్చన్లు కూడా రేజ్ చేస్తూ ఉన్నారు. ఈ మృతులపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందా అని చెప్పి ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రతి కేసులో పోస్ట్ మార్టం నివేదిక ప్రజలకు ఎందుకు వెల్లడించడం లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది దాని మీద కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటనల వెనుక ఏదైనా నిర్లక్ష్యం ఉందా అని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణ భద్రతకు బాధ్యత ఎవరిది అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణం అమూల్యం, ప్రతి మరణం వెనుక నిజాలు వెలుగులోకి రావాలి, పారదర్శకత దర్యాప్తు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. కాటారం ప్రజల డిమాండ్ సత్యం బయటపడాలి, న్యాయం జరగాలి. చూడండి, ఏదైనా అనుమానాస్పద మృతి జరిగినప్పుడు దాని పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు జరుగుతుందా, అక్కడ మృతుడు దొరికిన ఆధారాలు బట్టి దర్యాప్తు జరుగుతుందా, ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూస్తున్నారా, సీసీ కెమెరాలు చెక్ చేస్తూ ఉన్నారా, పోలీస్ డిపార్ట్మెంట్ పటిష్టంగా నడుస్తూ ఉందా, ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారా, ఆ కుటుంబాలలో ఏం జరిగిందో కుటుంబాల నుంచి దర్యాప్తు రూపంలో ఏమైనా వాంగ్మూలం తీసుకుంటున్నారా, దాని మీద వేలిముద్రలు కానీ ఇతర ఏదైనా అవసరాల నిమిత్తం తీసుకుంటున్నారా, దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి అయినా కానీ ఇతర డిపార్ట్మెంట్కి అయినా కానీ డాగ్ స్క్వాడ్కి అయినా కానీ ఇతర డిపార్ట్మెంట్లకు దీన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారా? ఒక మృతి పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నది, ఒక మృతుడి పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా దర్యాప్తు చేస్తూ ఉన్నది, ఒక మృతి పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ముందుకు పోతా ఉన్న మీద పెద్ద క్వశ్చన్ మార్కు. ఈ క్వశ్చన్ మార్కుకు సమాధానం ఎవరు చెప్పాలి? ఈ క్వశ్చన్ మార్కుకు సమాధానం ఎవరు రిలీజ్ చేయాలి? ఈ క్వశ్చన్ మార్కుకు పూర్తి డేటా ఎవరు ఇవ్వాలి? ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగానే కరెక్ట్గా పనిచేస్తుందా, లేదా అధికార మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ కార్యకర్తలకే కొమ్ము కాస్తుందా, ప్రజలకు న్యాయం జరగాలని న్యాయాన్ని కోరుకుంటుందా? ఏం జరుగుతుంది? కేవలం అధికార పక్షానికే కొమ్ము కాస్తుందా, లేదా ప్రజల పక్షాన ఉంటుందా? ఈ రెండిట్లా దేనికి ఉంటుంది? లేదా అధికార పక్షం ప్రజల పక్షం మధ్యలో నలిగిపోతుందా? ఏం నడుస్తుంది? దీని మీద పూర్తిగా ప్రజలకి తెలవాలి. ఈ మృతుల పట్ల దర్యాప్తు జరగాలి. అనుమానాస్పద మృతుల మీద తప్పకుండా ఒక కమిటీ వేసి కమిటీ పట్ల పూర్తి నివేదిక ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తికి అవుతుంది, రేపు ఇంకో వ్యక్తికి అవుతుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండి ఎందుకు ఇలాంటిది బయటికి తీస్తేనే కదా అసలైన డిపార్ట్మెంట్గా పేరు ఉండేది. ఇలాంటి బయటికి తీసి బాధితులు న్యాయం చేస్తేనే కదా ఇలాంటి
పనులు చేసే వ్యక్తికి శిక్ష పడతానే కదా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేది. ఈ అనుమానాస్పద మృతి పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వైఖరి ఏంటో కూడా ప్రజలకు చెప్పాలి. కాటారం సబ్ డివిజన్లో ఉన్న ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్నిట్లో ప్రతి ఒక్కరూ దీని మీద ప్రజలకు మీ వైఖరి ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేయాలి.